మనతో ప్రస్తుతం వెంగళరావు కార్పొరేటర్ దేవిత్యారావు గారు అయితే మనతో ఉన్నారు. అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే డెవలప్ ఎక్కడ అనేసి కాంగ్రెస్ ని ప్రశ్నిస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అనుచరులు కూడా దాడి చేశారనేసి కూడా తెలుసుకున్నాం. సో ఒకసారి తన మాటలను అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. అసలు ఏం జరిగింది మేడం, చెప్పండి. ఇది నిన్న స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కొంత ఇనాగ్రేషన్ వర్క్స్ కి చేయడానికి వచ్చారు. వెంగళరావు నగర్ డివిజన్ లో వెంగళరావు నగర్ కాలనీ, అలాగనే జవహర్ నగర్ మసీద్ గడ్డలో సివరేజ్ లైన్ వర్క్స్ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు. అది ఆయన బడ్జెట్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ కూడా కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శాంక్షన్ అయిన బడ్జెట్. ₹1 నిధులతో అప్పుడు మాగంటి గోపీనాథ్ గారి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ లో శాంక్షన్ అయిన బడ్జెట్. దానికి సాక్ష్యంగా అక్కడ స్టోన్ బోర్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు చేసిన ఇనాగ్రేషన్ చేసిన ఫొటోస్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా ఎప్పుడైతే ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంట్రాక్టర్లకు కూడా బిల్స్ రాకుండా చాలా మంది ఇబ్బంది పడి పనులు తొందరగా చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి నేను కాంట్రాక్టర్ ని గత 1 year గా కూడా నేను అడగడం జరుగుతుంది. ఏంటంటే వర్క్ స్టార్ట్ చేయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారు శాంక్షన్ చేయించడానికి కారణం ఏంటంటే ఒక 35-40 years బ్యాక్ లైన్స్ అవి. కాబట్టి అప్పుడు వేసిన లైన్లు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాకనే బడ్జెట్లు ఇచ్చి మేము శాంక్షన్ చేయించుకున్న పనులన్నీ అవి. కొంచెం తొందరగా చేయండి అని చెప్పి 1 year గా మేము ఫాలోఅప్ చేస్తుంటే వాళ్ళకి బిల్స్ రాలేదని చెప్పి మొన్న రీసెంట్ గా 10 days బ్యాక్ వచ్చి పనులు స్టార్ట్ చేయడం చేశారు. ఇక్కడ మధురానగర్ లో పనులు చేస్తూ ఉండగా ఎమ్మెల్యే అనుచరులు ఎవరో వచ్చి పనులు ఆపారంట. ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఇవ్వకుండా పనులు ఎందుకు చేస్తున్నారు, ఏం పని ఇది, ఎవరు చేస్తున్నారు అని చెప్పి ఆపారంట. అప్పటికీ మేము సానుకూలంగా స్పందించి ఆయనకి సంబంధం లేని పని అయినా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బడ్జెట్ అయినా కూడా నేను కాంట్రాక్టర్ కి చెప్పా, ఓకే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఇంటిమేట్ చేసి రండి, వెళ్ళి చెప్పేసి రండి దట్ ఇట్ ఇస్ నాట్ హిస్ బడ్జెట్, 2022 బడ్జెట్ అని చెప్పి రండి, పనులు జరగనియండి, మీరు పనులు అయితే ఆపకండి, జస్ట్ వెళ్ళి చెప్పేసి రండి, అది ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి తెలియజేయాలి కాబట్టి వర్క్స్ జరుగుతున్నాయని చెప్పేసి రండి అని చెప్పి కాంట్రాక్టర్ గురించి చెప్తే కాంట్రాక్టర్ వెళ్ళి కలవడం జరిగింది. ఆయన చాలా స్ట్రిక్ట్ గా, లేదు నేను వచ్చి పనులు కొబ్బరికాయలు కొడతా, నేను మళ్ళీ ఇనాగ్రేషన్ చేస్తా, మళ్ళీ స్టోన్ బోర్డు పెట్టండి అంటే స్టోన్ బోర్డు పెట్టడానికి ఉండదు సార్, ఎందుకంటే 2022 బడ్జెట్ అప్పుడే ఆల్రెడీ స్టోన్ బోర్డు పెట్టేశాము, మళ్ళీ స్టోన్ బోర్డు పెడితే నాకు ప్రాబ్లం అవుతుంది అని కాంట్రాక్టర్ చెప్తున్నా. సరే అయినా కూడా నేను వచ్చి కొబ్బరికాయలు కొడతా అని అప్పటి వరకు పనులే చేయొద్దని చెప్పి ఆయన వాళ్ళని కూడా బెదిరించడం జరిగిందని చెప్పారు. కాబట్టి సరే నేను అప్పటికి అన్నా, ఓకే వస్తా అన్నారు కానీ రమ్మని చెప్పండి, ఇన్స్పెక్షన్ చేసుకోమనండి, మనకేం అభ్యంతరం లేదు, మళ్ళీ ఇనాగ్రేట్ చేసుకుంటా అంటే చేసుకోమనండి, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మన ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో శాంక్షన్ అయిన ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాసెస్ కానీ ఇప్పుడు ఆయన వచ్చి రిబన్ కటింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఆయన గెలిచి 3 నెలలు అయింది, పబ్లిక్ కూడా తెలుసు అది ఎవరి బడ్జెట్ ఎవరి టైంలో శాంక్షన్ అయిన పబ్లిక్ కూడా తెలుసు. వచ్చి ఆయనంతటా ఆయనే ఇచ్చేసుకోవడం తప్ప, అవమానపరచుకోవడం తప్ప ఏముండదు. పబ్లిక్ లో చేసుకోమని చెప్పండి అని కూడా మేము కూడా చాలా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాం. గతంలో కూడా నా మీద దాడులు జరిగినాయి కాబట్టి, నవీన్ యాదవ్ నా మీద దాడులు చేయించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎదురు పడితే ఎందుకు అనవసరమైన ఇష్యూస్ అని చెప్పి మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఆయన వెళ్ళాక మాట్లాడదాము కాంట్రాక్టర్లతో, ఆయన వెళ్ళాకనే పబ్లిక్ తో మాట్లాడదాం అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నాము. నవీన్ యాదవ్ మనుషులు సత్యం యాదవ్ అని, రూప, గొంతు సాయన్ కొంతమంది వచ్చారు, స్థానిక నాయకులే వచ్చి నువ్వు నీకేం పని, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి చిటికలేస్తూ చాలా దౌర్జన్యంగా బిహేవ్ చేస్తూ వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటూ, నీకేం పని, నువ్వు ఎందుకు వచ్చావు, నీ పని అయిపోయింది, నీ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నువ్వేమి ఇనాగ్రేషన్స్ ఏం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, నీ కార్పొరేటర్ టైం అయిపోయిందని చెప్పి బెదిరించడం జరిగింది. అది కూడా పోలీసులు సాక్షిగా, అక్కడ పోలీసులు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ అంతా రికార్డ్ చేస్తూ ఉన్నారు, ఏం జరిగిందో కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. పోలీస్ సాక్షిగానే వాళ్ళందరూ వచ్చి మా మీద బెదిరిస్తూ ఉంటే కూడా ఎందుకు ఊరికే ఇష్యూస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, మేము మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను, ఎవ్రీవన్ హియర్ ఆర్ ఫర్ పబ్లిక్ సర్వీస్, మీరు దేనికి వచ్చారో నేను కూడా దానికే వచ్చాను, మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోండి, మా పని మేము చేసుకుంటామని చెప్పి నేను అప్పటికి చాలా సానుకూలంగా వాళ్ళకి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు వినడానికి రెడీగా లేరు. పద ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం, ఏం ఇష్యూ ఉన్నా ఎమ్మెల్యే దగ్గర మాట్లాడదామని ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మేము ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం, ఎక్కువ మంది కూడా లేము. నిజంగానే దాళ్లకు గొడవలకు వెళ్ళాలనుకుంటే మేము కూడా 100 మంది సైన్యాలలాగా తీసుకెళ్తాం కదా, మేము ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం అంతే. 5-6 మెంబర్స్ తో ముందుకు వెళ్దాం, ఎమ్మెల్యే గారితో మాట్లాడండి, ఏం జరిగిందో ఎమ్మెల్యే గారితో చెప్పండి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే సరే ఆయనతోనే మాట్లాడదామని ముందుకెళ్తూ ఉన్నాం. ఆయన ఒక 50-60 మందితో నవీన్ యాదవే అక్కడ బస్తీ నుంచి లోపల నుంచి బయటికి రావడం జరిగింది. వస్తూ ఉండగానే
రావడంతోనే చిటిక వేసుకుంటూ నువ్వు ఎలా బతుకుంటావో నేను చూస్తా, నువ్వు ఎలా తిరుగుతావో నేను చూస్తా డివిజన్ లో, నీ పని అయిపోయింది అని చెప్పి నన్ను బెదిరించడం, టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ చేయి పట్టుకోవడం, ఇలా చేయి పట్టుకుని ఇమీడియట్ గా ఇషారా ఇచ్చి కొట్టండి అని చెప్పి ఆయనే ఎమ్మెల్యేనే చెప్పడం జరిగింది. వాళ్ళు కొట్టుకుంటూ ఒక ఇద్దరిని కొట్టుకుంటూ లెఫ్ట్ ఇంకో లేన్ లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్తున్నారని వాళ్ళ వెనకాల నేను వెళ్తుంటే ఎందుకు కొడుతున్నారని చెప్పి నేను వెళ్తూ ఉంటే మళ్ళీ ఇటు వచ్చి నా వెనక ఇంకొక వ్యక్తి ఉంటే ఇటువైపు మళ్ళీ దాడులు చేయడం స్టార్ట్ చేశారు. ఇంత అమానుషమైన దాడి అంటే నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు సొసైటీకి? నేను ఎమ్మెల్యే అయ్యా జూబ్లీహిల్స్ కి, నన్ను ఎవరు ఏం చేసేది లేదు, పోలీసుల ముందే నేను మిమ్మల్ని కొడతా, బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను కొడతాము, చంపేస్తాము, ఇక్కడ చేసే వాళ్ళు ఎవరేం చెయ్యరు, నన్ను ఎవరేమి నా మీద యాక్షన్స్ తీసుకోరు, ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడు సొసైటీ? అంటే ఇంత నిర్లక్ష్యమైన, అంటే ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఇంత నిర్లక్ష్యమైన బిహేవియర్ ని ఎట్లా తీసుకోవాలంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు? అంటే ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడి చేసేస్తే నాయకులు భయపడిపోతారు, బయటికి రారు, లేకపోతే రేపు ఫ్యూచర్ లో పబ్లిక్ అనే వాళ్ళు మా దగ్గరికి రారు, సమస్యల పైన మాట్లాడరు, లేకపోతే ఎందుకంటే అతనికి ఈర్ష. గత 2 సంవత్సరాలుగా కూడా మా ప్రభుత్వం లేకపోయినా మేము పబ్లిక్ లోనే ఉన్నాం, పబ్లిక్ మాకు సమస్యలు చెప్తూ ఉన్నారు. ఈయన ఎమ్మెల్యే అయిన 3 నెలలు కూడా మా డివిజన్ పరిధిలో మేము మా పనులు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అవన్నీ తట్టుకోలేక ఓర్వలేక వాళ్ళ మనుషులు పెట్టి దాడి చేపించడం తప్ప ఇక్కడ ఏం. గత 2 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ₹1 బడ్జెట్ కూడా నిధులు శాంక్షన్ చేయలేదు. మేము ఇది మా ప్రభుత్వంలో చేయించుకున్న శాంక్షన్స్. నేను నవీన్ యాదవ్ గారిని ఒకటే అడుగుతున్నా, 3 నెలలు అయింది నువ్వు గెలిచి, ఎలా వచ్చింది 3 నెలల బడ్జెట్ నీకు? ఎలా 3 నెలల వ్యవధిలో నీవు ఏమైనా కొత్తగా బడ్జెట్లు తీసుకొచ్చావా? ఎవరి బడ్జెట్ కి ఎవరు షో ఆఫ్ చేసుకుంటున్నారు? నేను నిజంగా చేతనైతే ఆయన ఒక 5 లక్షలు 10 లక్షల బడ్జెట్ తీసుకుంటారా, ఫస్ట్ వాటర్ బోర్డ్ కో లేకపోతే 5 లక్షలు 10 లక్షల బడ్జెట్ తీసుకొచ్చి ఆయన పేరు మీద ఆయన రిప్రజెంటేషన్స్ మీద ఏమైనా శాంక్షన్ అయిన బడ్జెట్లకి నువ్వు ఇనాగ్రేషన్స్ చేసుకో, నువ్వు ఏదైనా షో ఆఫ్లు చేసుకో. మేము తెచ్చుకున్న బడ్జెట్లు కార్పొరేటర్ గా నేను తిరిగి డివిజన్ మన జోనల్ కమిషనర్ ఆఫీసుల చుట్టూ, కమిషనర్ ఆఫీసుల చుట్టూ మేము 10 సార్లు తిరిగితే ఒక బడ్జెట్ శాంక్షన్ అవ్వాలంటే, ఒక పనికి ఒక బడ్జెట్ శాంక్షన్ అవ్వాలంటే ఎన్ని నెలలు తిరగాలో ఆయనకి ఏమైనా తెలుసా? ఏమైనా అవగాహన ఉందా? కనీసం ఏం అవగాహన, వర్క్స్ మీద అవగాహన లేదు, దేని మీద అవగాహన లేదు. ఎంతసేపు రౌడీయిజం. ఇప్పుడు బై ఎలక్షన్ లో ఆయనే చెప్పాడు స్వయంగా, మీడియా సాక్షిగా నన్ను రౌడీ అని బ్లేమ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మా ఫ్యామిలీ గురించి బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఇది రౌడీయిజం కాదా? ఇది మేము కేవలం బ్లేమా చెప్తున్నా? 2 నెలలు కేవలం గెలిచి 2 నెలలు అవ్వలేదు, 2 నెలల్లో వాళ్ళ నిజ స్వరూపం చూపిస్తున్నాడు పబ్లిక్ కి. డెవలప్మెంట్ వర్క్స్ తెలియవు, ఏదైతే బెనిఫిషరీ స్కీమ్స్ ఉంటాయో అవి తెలియవు, అవి ఎలా అందించాలో నీకు రాదు. ఎంతసేపు పబ్లిక్ ని దౌర్జన్యంగా దోచుకోవడం, కబ్జాలు చేయడం, భూములు కబ్జాలు చేయడము, ఇదే తప్ప వేరే వైఖరి అనేది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి రాదు. పోలీస్ అధికారులు అయితే ఎవరు స్పందించట్లేదని మీరు చెప్తున్నా కదా, పోలీసుల ముందే జరిగింది కాబట్టి పోలీస్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళకే వన్ సైడ్ సపోర్ట్ చేస్తుంది. బట్ డెఫినెట్ గా మేము దీన్ని ముందుగా లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో మేము ప్రొసీడ్ అవుతాం. అండ్ వెంటనే పీజేఆర్ గారు తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వాళ్ళు వెంటనే స్పందించి అక్కడ ప్లేస్ కి రావడం జరిగింది. అలాగే మా అభ్యర్థి మాగంటి సునీత గారు కూడా రావడం జరిగింది. కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. కేటీఆర్ గారు కూడా పోలీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. పార్టీ నుంచి అయితే డెఫినెట్ గా మాకు సపోర్ట్ ఉంది. పార్టీ నుంచి ఏ కార్యకర్తకి ఏం జరిగినా సరే క్షణంలో స్పందించే పార్టీ, క్షణంలో స్పందించే లీగల్ టీం మాకు ఉంది కాబట్టి డెఫినెట్ గా మేము ఎదుర్కోబోతున్నాం. నేను ఒక్కటే చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భయపడేవాళ్ళు కాదు. ఇది ఒక ఉద్యమం పార్టీ, ఉద్యమం నుంచి వచ్చిన నేతలు కార్యకర్తలు కాబట్టి దేనికి కేసులకు కానీ, రౌడీజాలకు కానీ, లేకపోతే బెదిరింపులకు కానీ భయపడే వాళ్ళైతే కాదు.